హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ హాస్టల్స్ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ గుట్టురట్టయింది. వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసింది. ఈ సోదాల్లో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హాస్టల్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 12 లక్షలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని 3 కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి రఫూల్లను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వారం రోజుల క్రితం మాదాపూర్లోని క్లౌడ్9 పబ్ దాంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఛేదించారు పోలీసులు. ఇది తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆ రేవ్ పార్టీకి మొత్తం కూడా అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయనేది ఆరా తీయడం జరిగింది. ఇందులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆరా తీయగా వీళ్ళు షాక్ గురయ్యే అంశాలు ఈ కేసులో వెలుగులోకి రావడం జరిగింది. మొదటిసారిగా హాస్టల్స్ లో డ్రగ్స్ ను ఉంచుకొని విక్రయిస్తున్న సందర్భం ఇప్పుడు పట్టుబడడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ హాస్టల్స్ లో ఎక్కువగా పోలీసులు నిఘా ఉంచే వాళ్ళు కాదు, కేవలం బయట వ్యక్తులు అంటే ఇటు పబ్బులు, రేవ్ పార్టీలకు కానీ లేదా ఇటు బార్స్, రెస్టారెంట్లకు వచ్చే వాళ్ళపైన నిఘా ఉంచేవారు. కానీ ఇప్పుడు ఏకంగా వీళ్ళంతా కూడా హాస్టల్స్ లో, ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కానీ లేదా మెన్స్ హాస్టల్ కానీ ఇలాంటి హాస్టల్స్లలో వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళంతా కూడా పేయింగ్ గెస్ట్ దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. దాదాపు నెలకు 5 నుంచి 6 వేల రూపాయలు రెంట్ చెల్లిస్తూ వాళ్ళు మామూలుగా జాబ్ చేస్తున్నట్లుగా హాస్టల్ కి సంబంధించిన వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత వాళ్ళు హాస్టల్స్ లో ఉంటున్నారు. ఈ విధంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన దాంట్లో క్లౌడ్9 దాంట్లో జరిగిన రేవ్ పార్టీలో ఎస్ఆర్ నగర్ లో వెంకట్ బాయ్స్ హాస్టల్ అనేది ఒకటి ఉంది. ఇందులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్ చేసి దాదాపు 12 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ని పట్టుకోవడం జరిగింది. ఇందులో 250 గ్రాముల గంజాయితో పాటు 115 గ్రాముల MDMA కూడా ఉంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా మోహిత్ రావు, పసుపులేటి రావూఫ్లను వీళ్ళ 3 కూడా అరెస్టు చేయడం జరిగింది. రావూఫ్ కు నైజీరియాకి సంబంధించిన వాళ్ళ నుండి సంబంధాలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పరిధిలో ఉన్న హాస్టల్స్ కి సంబంధించిన ఏరియా. ఇక్కడ చాలా వరకు అనేక హాస్టల్స్ ఉంటాయి. దాదాపు 100లకు పైగా కూడా హాస్టల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ హాస్టల్స్ లోనే ఈ విధంగా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళంతా కూడా మకాం వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా మనకు ఈ క్లౌడ్9 రేవ్ పార్టీ ద్వారా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈ దీనిపైన దృష్టి సారించడం జరిగింది. అసలు క్లౌడ్9 లో రేవ్ పార్టీలకి అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు తీసుకొని వచ్చారన్న దానికి సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ 3 అయితే అరెస్టు చేయడం జరిగింది. మోహిత్ తో పాటు పసుపులేటి, రాబు వీళ్ళు 3 నుండి అరెస్టు చేసి దాదాపు 12 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూసిన ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 100లకు పైగా కూడా హాస్టల్స్ ఉంటాయి. కాబట్టే పోలీసులకు నిఘా కళ్ళు కప్పేందుకు ఈ ప్రైవేట్ హాస్టల్స్ లో ఈ డ్రగ్స్ సరఫరాదారులందరూ కూడా మకాం వేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టబోతున్నారు. ఎందుకంటే మొదటిసారిగా హాస్టల్స్ పైన ఈ విధంగా హాస్టల్స్ లో డ్రగ్స్ దొరికాయి కాబట్టి వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెంచబోతున్నారు. అలాగే హాస్టల్స్ పైన రైడ్స్ చేసి అవసరమైన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీదట హాస్టల్స్ లో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు అంటే ఈ హాస్టల్స్ లో ఉండే వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళని ఈ విధంగా డ్రగ్స్ కి బానిసలుగా చేస్తున్న నేపథ్యం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాబట్టి ఇక మీదట హాస్టల్స్ పైన నిఘా ఉంచబోతున్నారు. హాస్టల్స్ కు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అలాగే హాస్టల్స్ నిర్వాహకులకు కూడా హెచ్చరికలు జారీ చేయబోతున్నారు పోలీసులు. కెమెరామెన్ ప్రభాకర్ తో రాధాకృష్ణ.